శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవా దత్త స్వరూపా మానవ రూపధరా ఋషీశ్వర పూర్వ సనాతన ధర్మోద్ధారణ భక్త సముద్ధరా పావన చరణ. మనం కోటి తీర్థం, తెలుగురాయపురం, పెరుమాళ్లపాడుకు చెందిన కొంతమంది స్వామి భక్తులను కలిసాము. వారు స్వామివారు తమకు ఏం చెప్పారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కోటి తీర్థంలో వెంకయ్య స్వామి గుడి దగ్గర ఎంతో కాలంగా స్వామిని నమ్ముకొని అక్కడ జీవిస్తున్న ఆశ్రమంలో ఉండే సుబ్బమ్మ అనే పెద్దామి తాను పుట్టుక స్వామివారు చెప్పిందని, అంటే వాళ్ళ అమ్మకి మతిస్థిమితం లేదు, అప్పటికి సంతానం కూడా లేదు. స్వామివారిని 2 వారాలు కలిశారు. 3వ వారం నేను పెన్నతిప్ప దగ్గర ఉంటాను, అక్కడికి రాండమ్మా అని స్వామి చెప్పారంట. అక్కడికి వెళ్ళినప్పుడు, అమ్మ నీకు 3 మగపిల్లలు 1 ఆడపిల్ల ఉంది, అయితే 3 మగపిల్లలో 1 పిల్లవాడు నిలవడు అని స్వామి చెప్పారని, అలాగే నాకు 3 అన్నలు అయితే 1 అన్న చనిపోయాడు, ఆ తర్వాత నేను పుట్టాను, నా పుట్టుక గురించి కూడా స్వామి చెప్పారనేది కూడా ఈ సుబ్బమ్మ గుర్తు చేసుకుంది. ఆ తర్వాత ఈవిని ముతుకూరు దగ్గర ఒక పల్లెలో ఇస్తే ఆ భర్త చనిపోయారు. ఇంకా నేను కోటి తీర్థంలో స్వామి ఉన్న దగ్గర ఆయన్ని సేవించుకుంటూ అక్కడే తన జీవితం గడపాలని ఏట్లో అడ్డం పడి నడుస్తూ ఉంటే, ఎటువైపుకి వెళ్తే దగ్గరగా వెళ్తాం అనేది ఆమెకు తెలియక వెతుకులాడుకుంటే ఓ పెద్ద ఆయన వచ్చి ఆమెని దారి చూపించి కోటి తీర్థానికి తీసుకొచ్చి వదిలిపెట్టారని, ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను అక్కడే స్వామిని నమ్ముకొని జీవిస్తున్నానని కూడా ఆమె వివరించారు. మీ పేరు ఫస్ట్, మీ అమ్మ నాయన పేరు చెప్పండి. నా చిన్నప్పుడు చెన్నయ్య. ఎంతమంది అమ్మ మీరు సంతానమా? నేను ఒక్కదాన్ని, మా అమ్మకు 2 అన్నలు. 2 అన్నలు. 2 అన్నలు అయితే మా అమ్మకు పిచ్చి వచ్చింది. పిచ్చి వచ్చిపోయాక సంకరికి 3 వారాలు వచ్చిండు. 3వ వారం తెప్ప మీదకి రమ్మని అడిగి పోయిన పాట మన అమ్మ చెప్పేసిండు, అమ్మ నీకు కొన్ని నరసమ్మ అమ్మ పేరు నరసమ్మ అని చెప్పిన పాట, మన అమ్మ నీకు 3 మగ పిల్లలు కదా, 3 మగ పిల్లలు, 1 అబ్బాయి చచ్చిపోతారు, 1 అమ్మాయి కడపన పడద్దని ఆయన చచ్చిపోవడం నేను కడపన పడినాం. నేనేమి దాన్ని అనుకుంటాను, అయ్యి నాకే చంపుచ్చింది కదా అని అనుకుంటా. బాగా అమ్మ నేను ముత్తుకూరులో ఇచ్చారు, గానిపాడులో ఇచ్చింది. దాని గానిపాడు ఉంది, రానుగుపాడు ఆడిచ్చారు. ఇచ్చిన పాత చచ్చిపోతాను వచ్చేసింది అంతే. ఆయన చనిపోయారు. నేను ఏకంటే వస్తున్నా, ఒక ముసలాయన ఉండు, ఓ చేత నీ కోటి చేతం బావాలా, అమ్మ నీ ఊడమ్మాయి అని పిలిచి అనుకో, కాదయ్యా చెప్పమ్మా నేను చెట్టుకుంటూ కాపోయి కూర్చుని చెల్లెల్ని అందుకని అడిగి వచ్చినాను అయ్యా అని చెప్పి, నేను అడిగి బొమ్మ నా చెట్టు కాడ చూపించి నేను చెట్టు కాడికి వచ్చిన స్వామి లేవు, లేకపోయిన ఒక ముసలాముని. మనకు ఎప్పుడు వెళ్ళినా కనిపించే ఒక వృద్ధురాలు సుబ్బమ్మ. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ సహాయం చేసి భోజనం వండి ఆ రావి గోపాలయ్యతో పాటు అనేక మందితో కలిసి భక్తుల్ని సేవిస్తూ బతికిన ఆమె పుట్టుకకు ముందే స్వామి అనుగ్రహం పొందిందని తెలియటం తర్వాత సంగతి. పెరుమాళ్లపాడుకు చెందిన పెనమల కవిత మన సన్నిధి ఆరామానికి వచ్చి మాట్లాడారేమి. వాళ్ళ తాతగారి పెరుమాళ్లపాడుకి స్వామివారిని 3 సార్లు తీసుకెళ్లారట. స్వామి మేము ఇళ్ళు కట్టుకోవాలా అని అడిగినప్పుడు, అయ్యా నీ హయాంలో కట్టలేవు, నీ కొడుకు తరంలో కట్టాల్సిందేనని స్వామి చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళ ఊర్లో ఒక యానాదోళ్ళ ఆమె చాలా మంది పిల్లలతో వెళ్తుంటే, అంకయ్య ఆమె ఎవరు అనుకుంటున్నావు, ఆమె ఒక మహారాణి, ఆమెతో ఉండే ఆ బిడ్డలే దాసీలు, వాళ్ళని సరిగ్గా చూడక ఈరోజు ఆ రుణం తీర్చుకుంటుంది అని కూడా చెప్పారని వాళ్ళ తాత వాళ్ళ పెదనాన్నకి చెప్తే, వాళ్ళ పెదనాన్న ద్వారా వీళ్ళు తెలుసుకున్నామని కూడా ఈమె తెలిపింది. ఇక ఈమె పుట్టక ముందే, అంటే వీళ్ళ అమ్మ సంతానం కోసం స్వామివారిని సిద్ధలైకొండ దగ్గర కలిసినప్పుడు, అమ్మ మీరు జొన్నవాడకి వెళ్తే మీకు సంతానం ఉంది అని స్వామి చెప్పినట్టు, ఆ తర్వాత వాళ్ళు జొన్నవాడకి వెళ్ళటం, ఆ తర్వాత మేమంతా సంతానం కలిగామని కూడా ఏం వివరించారు. ఇప్పుడు అవన్నీ చూద్దాం. పెనమల కవిత నా పేరు. మా తాతగారి పేరు పెనమల అంకయ్య. నేను పుట్టింది పెరుమాళ్లపాడు. మా అమ్మ నాన్న పేరు, మా నాన్న పేరు సేనయ్య, మా అమ్మ పేరు ఎంగసుబ్బమ్మ. వెంకటేశ్వర స్వామిని మా తాతగారు 3 సార్లు పెరుమాళ్లపాడుకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామితో మాట్లాడుతున్నప్పుడు
స్వామిని మా తాతగారు అడిగారంటే నేను ఒక మంచి ఇల్లు కట్టాలంటే స్వామి ఉండి ఇప్పుడు కట్టలేవు, నీ బిడ్డల అయాములు అయితే మీరు కడతారు అని చెప్పడం జరిగింది. అక్కడ స్వామి చాలా మందికి కూడా కొన్ని విషయాలు చెప్పాడంట. చెప్పిన విషయాలు అవన్నీ నాకైతే తెలీదు. మా పెదనాన్న చెప్పారు స్వామి చెప్పిన విషయాలు చాలా మంది జరిగాయని ఆ ఊర్లో. తర్వాత వచ్చి మా అమ్మకి మ్యారేజ్ అయిన తర్వాత మా పెదనాన్నకి చెప్పిన విషయాలంటే అది స్వామి మా తాతగారు పోతా ఉన్నప్పుడు ఒక అన్నం అడుక్కునే ఒక కప్పలో ఆమె 12 మంది పిల్లల్ని తీసుకొని వస్తూ ఉందంట మంచి 1 గంట టైంలో, ఎండ టైంలో. అప్పుడు స్వామి ఆమెను చూసి నవ్వాడంట. నవ్వి అంకయ్య నీకు ఆమె తెలుసా అని అంటే స్వామి నాకేం తెలుసా ఆమె అని అంటే అప్పుడు ఆమె పోయిన జన్మలో ఒక రాజుకి భార్య రాణి, ఒక పట్టపు రాణి ఆమె. ఆ 12 మంది ఆమె దగ్గర ఉన్న సేవకులు ఈ జన్మలో ఆమె ఆ బిడ్డలకి తల్లి అయ్యి వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటుంది అని స్వామి చెప్పాడంట మా తాతగారికి. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడని మా పెదనాన్నగారు చెప్పాడు. మా అమ్మకి సంతానం లేనప్పుడు కలిసాడు కొండ మీద వెంకటేశ్వర ఉన్నప్పుడు. అప్పుడు ఆయన చాలా అంటే లాస్ట్ నడవలేని స్టేజ్లో ఉన్నప్పుడు పోతే కొన్ని పేపర్లు రాసిచ్చి పెన్నా నది పక్కన జొన్నవాడ కామాక్షి తాయి అమ్మవారు ఉంది, అడ్డబొట్టు పెట్టి ఆడదేవత, ఆమె దగ్గరికి వెళ్తే సంతానం ఇస్తుందని అక్కడికి పంపించడం జరిగింది. అక్కడికి పంపించిన తర్వాత మా అమ్మకి 3 సంతానము. ఫస్ట్ మా అక్క, నేను సెకండ్, ఇంకా 3 మా తమ్ముడు. దారిన పోతున్న ఒకరిని చూచి ఆవిడ ఒకప్పుడు ఒక మహారాణి ధనమద గర్వంతో ఏమాత్రం ధర్మదృష్టి లేకుండా వాళ్ళను హింసించి ఇప్పుడు వాళ్ళను బిడ్డలుగా కలిగి ఉంది, ఇప్పుడేమో నిరుపేద అని చెప్పి స్వామి చెప్పిన విషయం మనందరికీ హెచ్చరిక, మనవాళికి హెచ్చరిక. చేసుకున్నదే తిరిగి వస్తుందన్న ధర్మసూత్రానికి అదొక వివరణ. ఇలాంటి ఎన్నో విశేషాల సమాహారంగా ఈనాటి మన స్వామి భక్తుల సత్సంగం ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఇంతకు వరకు మనం ఏం చేసామంటే ఒక భక్తుడిని తీసుకొని ఆయన ద్వారా ఉండేటటువంటి సంఘటనలు చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకు లభించిన వాటి ద్వారా స్వామి దివ్యత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సాధ్యమైనంత త్వరలో సత్సంగానికి మరింత మెరుగులు దిద్ది సుసంపన్నంగా చేసుకోవాలని మనం అభిలషిస్తున్నాం. స్వామి అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాం. ఇకపోతే 2వ అంశం ఒకటి ఏమిటంటే ఈ స్వామి భక్తులు అనేక చోట్ల ఉన్నారు, అనేక ఊళ్ళలో ఉన్నారు. వీళ్ళలో చాలామంది సామాన్యమైన వారు, సామాన్య జీవితం గలవారు. కానీ స్వామి కృపకు వాళ్ళు పాత్రమై ఆయన యొక్క అనుగ్రహాన్ని మనకు పంచిన వారు. వాళ్ళు ఎలా పొందారో ఆ విషయాన్ని చెప్పిన వారు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఉంటాం. అయితే నెల్లూరులోనే ఉంటూ కూడా అటువంటి భక్తుల గురించి వాళ్ళ క్షేమ సమాచారాలు అన్నిసార్లు మనకు లభించవు. ఎందుకనంటే వాళ్ళు వృద్ధులు, ఎక్కువ మంది స్వామి తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళ చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మనకు తెలియచేయాలని అన్నిసార్లు వెంటనే ఉండకపోవచ్చు, అనేక కారణాలు ఉండవచ్చు. అందుకు ఆ విధంగా పోయిన జూన్ నెల 30వ తేదీన దివంగతురాలైన కొండూరు రామమ్మ గురించి మనకు ఇటీవల తెలిసింది. ఒక 2-3 రోజుల నాడు తెలిసింది. చాలా విచిత్రంగా తెలిసింది. ఒకరు చాలా సుదూర తీరాల నుంచి వాళ్ళ బంధువులు ఒకరింట్లో పెళ్లి సంబంధం ఈ విషయమై వచ్చారు. వచ్చినప్పుడు ఈ సందర్భం వచ్చింది, మన సత్సంగం ఇతర విషయాల సందర్భం వచ్చినప్పుడు కొండూరు రామమ్మ ప్రస్తావన వచ్చింది. అప్పుడు వాళ్ళు అన్నారు ఆమె ఇటీవలే కాలమైపోయారు అని. ఆ విధంగా రామమ్మ పరమపదించిన విషయం మనకు చాలా లేటుగా తెలిసింది. అది ఆ విధంగా చాలా లేటుగా అయినా ఇప్పుడు తెలిసినందుకు మనం సంతోషిస్తున్నాం. స్వామి ఆయన లేకుంటే నేను ఈరోజు లేనమ్మా. ఆయన చిన్న వయసులో 5 ఏళ్ళప్పుడు ఆయన స్వామి దగ్గర ఉండిందాన్ని. నేను బళ్ళకి కూడా పోకుండా స్వామి కూడా గొర్రె పిల్లలు కాసుకుంటూ స్వామితో కూడా చాలాలో తిరిగిందాన్ని, బర్రెలు కాసుకుంటూ అట్టా తిరిగిందాన్ని. 13 ఏళ్ళ దాకా కూడా పెళ్లి చేసిన దాకా కూడా స్వామి కూడా సేవ, రాత్రులు అక్కడే తాటిమట్ట మీద పండుకుంటా. మా స్వామి కన్ను గురికి మూసి కానీ నిద్రపోయి కానీ దాని మీద పండుకొని ఎరగడు తాటిమట్ట మీద.
పొగలంతా చెట్లు అడవిలో ఎన్ని తిరుగుతాడు, రాత్రి ఐదులకి సీతారా తెచ్చుకుంటాడు, మంట చేసుకుంటాడు ఆయన కట్టెలు తెచ్చుకొని. కానీ నాకేనాటి బంధమో కానీ మా ఇంట్లో పండుకోను, మంచాలు ఉన్నాయి, స్వామి దగ్గర తాటి మట్టి మీద పండుకుంటారు సేపు భజన చేసుకొని. కానీ పూర్వజన్మ పుణ్యమో నాకేమో కానీ స్వామి అనుబంధం నాకు కలిగిందంటే జన్మలు ఏనాడో చేసుకొని నాకు స్వామి అనుగ్రహించాడు. మళ్ళా పోయిన స్వామి కాడికి అన్నీ ఉండయమ్మా, నీకు అన్నీ వస్తాయి, బర్రెలు వస్తాయి, అన్నీ వస్తాయి, నేను ఎప్పుడు ఆయన నీకు ఎప్పుడు తోడు లేదా, నేను నీకు ఎక్కడికి ఏం భయం లేదు, నేనేం అడగనమ్మా, కూర్చుంటా, నేను కండ్ల నీళ్ళు గారిపోతాయి నాకు, నేను అడగాల్సిన పనే ఉంది, అన్నీ ఆయనే చెప్పేస్తాడు. నీకు లక్షలు వస్తాయి, ఇగో కోట్లు ఉండి ఎదురుగా మిట్టిన నీకేం బాధలు లేవు, అన్నిటికీ నేను ఉన్నాను, అన్నిట్లో ఆయన లేదు నేను లేను. మన పద్ధతి ఏంటంటే ఎవరైనా స్వామి భక్తులు గన దివంగతులైతే వారికి నివాళి అర్పించి వాళ్ళ గురించి మరొక్కసారి సంస్కృతి చేసుకోవటం మన విధానంగా కొనసాగుతోంది. మనిషిని మనిషే తోడుండి వాడు వెళ్ళిపోయినప్పుడు గుర్తైనా చేసుకోవటం మానవీయ సంప్రదాయం కదా. అందుకే జన్మను, జీవితాన్ని, మరణాన్ని కూడా గౌరవించటం మన ఉత్తమ భారతీయ సంప్రదాయం. ఆ దృష్టిని అనుసరించి చూస్తే అసలు మొత్తం భారతదేశంలో ఉండే అతి పేదలు, నిర్ధనులు, ఎంతో కష్టమయ్యే జీవితాలు గల వాళ్ళు, పరిస్థితులు ఏమాత్రం బాగలేని వాళ్ళు వెంకయ్య స్వామి లాంటి సత్పురుషుల దయతో, సహాయంతో, అనుగ్రహంతో ఎంత ఉత్తమమైన జీవితాన్ని పొందుతున్నారో, ఆ విధంగా జీవిస్తున్నారో అందుకు ఒక ఉదాహరణగా కొండూరు రావమ్మ నిలుస్తారు. ఆమె చాలా స్వచ్ఛమైన, నిసర్గమైన రీతిలో ఏం దాచుకోకుండా తన జీవితాన్ని మనకు స్వామి అనుగ్రహ రూపంగా మనకు పంచారు. ఆమె మనకెంతో ఆత్మీయమైన, మన సన్నిధి కుటుంబంలో ఒక మనిషిలాగే మెలిగారు, అట్లాగే ఆమె ప్రవర్తించారు. అందుకని ఈనాడు రామమ్మ లేకపోయినా రామమ్మ మనకు అందించినటువంటి స్వామివారి శుభ సందేశం ఉంది. అందుకని ఆమె రూపంలో మనకు భగవంతుడిచ్చిన అనుగ్రహానికి, ఆ విధమైన శుభవర్తమానానికి వెంకయ్య స్వామి వారికి నివాళి, ఆమెకు ఆయన దయ వల్ల మేలు జరుగుతుందని మనం కోరుకుంటున్నాం. అంతేకాకుండా మన ఇంటిలో, మన ఆత్మీయుల యొక్క వర్గంలో ఒకరి విధంగా దివంగతులైన వేళ వాళ్ళ స్మృతి నివాళి మనం సమర్పిస్తున్నట్టుగా భావించవలసిందిగా, మీరందరూ కూడా ఆమెకు ఆత్మశాంతికై ప్రార్థించవలసిందిగా మనం ఈరోజు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అయితే నా శరీరం, ఆత్మ, జీవాత్మ ఆయనే ఉన్నాడు. అందరికీ నాలుగోళ్ళల్లో కూడా నన్ను పేరు తెచ్చేతాడు, నిలిపాడు. ఆయన లేకుండా నేను ఎప్పుడు రాత్రులు పగులు చెట్టల్లో చాలల్లో తిరిగేదాన్ని అమ్మ. నేను అందరు ఈమె ధైర్యం ఇదేందమ్మా, కష్టాల్లో బద్ది, ఆడికి బద్ది, అయితే నా ఏమి సాగుండదు, వాళ్ళకి తెలియదమ్మా, నాకు కనిపిస్తుండే కానీ వాళ్ళకి తెలియదు. ఈ అమ్మాయి ఏం ఎట్టొస్తుంది, ఎట్టొస్తుంది, ఈ గడ్డి ఎట్ట మోస్తుంది, ఈ బర్రెలు, ఈ పిల్లలు అంటే నేను చేసింది, నేను నాచికర్తనమ్మా. అన్నిటికీ నా వెంకయ్య స్వామి, నా దేవుళ్ళు అందరూ ఈశ్వరుడు, వాళ్ళ వల్ల నేను అంటే ఇల్లు పెళ్ళిళ్ళు చేసి ఇల్లు కట్టినా అట్ట చేసింది అనిపించాడు. నేను ఊరికి నిలబడి ఉంటాడా, జరిపించేది మటుకాను ఆయన, ఆయన జరిపిస్తాడు. స్వామి భక్తులందరినీ ఎంతగానో అనుగ్రహించారు. ఆయన ద్వారా మనకెన్నో అద్భుత విషయాలు మనకి లభించాయి. అతి నిరుపేద కూడా ఈ భూమి మీద మహాత్ముల యొక్క దయతో బ్రతికి ఉత్తమంగా జీవించవచ్చు అనేందుకు అమ్మ జీవితం ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. పేదవాళ్ళైనా ఎంత ఇదైనా మహాత్ములను గారు అనుసరిస్తే దాని ద్వారా జీవితం పండించుకోవచ్చు అన్న శుభ సందేశం కొండూరు రావమ్మ జీవితంలో మనకి లభిస్తుంది. ఏది ఏమైనా ఆమె మనకు అందించిన ఆ శుభవర్తమానాలన్నిటినీ తలుచుకుంటే గుండె గొంతుకలోకి వచ్చిన సంతోషం కలుగుతుంది. ఈ విధంగా మనం ఈనాటి సత్సంగాన్ని ఒక స్మృతి నివాళిగా సమర్పించుకుంటూ, స్వామిని స్మరిస్తూ, సాయిని జ్ఞాపకం చేసుకుంటూ, మనకు ఈ కార్యక్రమానికి మూలపురుషుడైన భరద్వాజ మాస్టర్ గారిని సంస్తుతి చేస్తూ ప్రస్తుతానికి ఈ సత్సంగం కొనసాగించుకుందాం. సత్సంగం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఈలో ఉండే పరమాత్ముడికి శత సహస్ర కోటి వందనాలు.